హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్. నేను మీ సుధా. మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఈజీగా చేసుకోగలిగే పన్నీర్ వెజ్ రోల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మల్టీగ్రెయిన్ పిండి తీసుకొని కొంచెం ఆయిల్, సాల్ట్, వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. పిండిలో ఆయిల్ వేస్తే చపాతీలు మెత్తగా వస్తాయి. పిండి నానేలోపు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆనియన్స్, టమాటా ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ వేసి టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం పావుబాజీ మసాలా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి చివరిగా కొంచెం నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేస్తే రోటీలోకి కావాల్సిన కర్రీ రెడీ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ మీద మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ పెట్టి రోల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ రోల్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.